నా క్లినిక్ వచ్చే పేషెంట్స్లో 80% మెంబర్స్కి నేను ఈ డయటే ఇస్తానండి. సో మీ ఇంట్లో కూర్చొని మీ డైట్ ప్లాన్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రీగా అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నాకు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ టైప్ 2 డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, హై కొలెస్ట్రాల్, ఒబేసిటీ, ఫ్యాటీ లివర్ ఇలాంటి వాళ్ళే వస్తుంటారండి. లేదా డిఫరెంట్ డిసీజెస్ ఉన్నా కూడా ఈ మెటబాలిక్ రూట్ అంటే మెటబాలిక్ కాజ్ ఇలాంటివే వస్తుంటాయి అనమాట. అంటే కొలెస్ట్రాల్ వల్ల వేరే కాంప్లికేషన్ రావడం, డయాబెటిస్ వల్ల వేరే కాంప్లికేషన్ వచ్చి నా దగ్గరకు రావడం ఇలా జరుగుతుంటాయి జనరల్ గా. సో నేను పర్సనలీ కొంచెం మోడిఫై చేసి చెప్తుంటాను డైట్ ప్లాన్స్. నేను డైటీషియన్ కాదు, డాక్టర్ కాబట్టి మరీ మీరు మార్నింగ్ ఇది తినండి, ఈవినింగ్ స్నాక్స్ కి తినండి, ఈ వాటర్ తాగండి, ఈ జీరా వాటర్ అలా పర్సనల్ గా చెప్పకపోయినా ఓవరాల్ బేసిస్ డైట్ గురించి చెప్తుంటాను అనమాట. మీకు ఏది సెట్ అవుతుంది అనే విషయం. సో ఆ టెక్నిక్, ఆ ప్రిన్సిపల్ నేను మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ న్యూట్రిషన్ ప్రిన్సిపల్స్, డాష్ డైట్ ఫర్ హైపర్ టెన్షన్, మెడిటరేనియన్ డైట్, క్యాలరీ డెఫిసిట్ డైట్, థైరాయిడ్ సపోర్టివ్ న్యూట్రిషన్ ఇలా రకరకాల డైట్ ప్రిన్సిపల్స్ కంబైన్ చేసి నా క్లినిక్ లో పేషెంట్స్ కి వారికి సరిపోయే డైట్ ఇస్తుంటాను అనమాట. వీరికి ఇలాంటి కండిషన్స్ వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, విజరల్ ఒబేసిటీ, హై సోడియం ఇంటేక్ లేదా పూర్ న్యూట్రిషన్ ఇంటేక్ ఇలాంటి వాటితో బాధపడుతుంటారు. ఇవి కరెక్ట్ చేయడానికే ఈ యూనివర్సల్ డైట్ ఫార్ములా. సో నేను కొన్ని రూల్స్ చెప్తాను మీకు, ఇవి పాటిస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ అందరికి ఇంచుమించుగా సరిపోతుంది ఈ డైట్ ప్లాన్. ఫస్ట్ ప్లేట్ మెథడ్. నేను డయాబెటిక్ ప్లేట్ మెథడ్ అని ఇదివరకే చేశాను లాంగ్ వీడియో, చూడకపోతే చూడండి. సో ఈ ప్లేట్ మెథడ్ లో మనము హాఫ్ ప్లేట్ నాన్ స్టార్చీ వెజిటబుల్స్. స్టార్చీ వెజిటబుల్స్ అంటే పొటాటో లాంటివి అవాయిడ్ చేసి మిగిలిన వెజిటబుల్స్ అన్ని ఒక హాఫ్ ప్లేట్ తీసుకోవచ్చు. బాయిల్డ్, స్టీమ్డ్, వెరీ లైట్లీ కొంచెం లైట్ గా ఫ్రై చేసినవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 1/4 ప్లేట్ ప్రోటీన్ ఇంటేక్. ప్రోటీన్ ఉండాలి 1/4 ప్లేట్ లో. ఇంకొక 1/4 ప్లేట్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్లే మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, ఓట్స్ ఇవన్నీ తగినంత టైం సోక్ చేసి తినచ్చు అనమాట. సో హాఫ్ అ ప్లేట్ నాన్ స్టార్చీ వెజిటబుల్స్, 1/4 ప్లేట్ ప్రోటీన్, ఇంకొక 1/4 ప్లేట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇది నేను ఇంత పెద్ద ప్లేట్ తీసుకొని హాఫ్ ప్లేట్ ఇంత, 1/4 ప్లేట్ లో ప్రోటీన్ అలా కాదు. ఇదంతా ఒక 8 ఇంచ్ ప్లేట్ లో మీరు ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఈ ప్లేట్ ఎందుకు ప్లాన్ చేసుకుంటామంటే గ్లైసిమిక్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి, అంటే గ్లూకోజ్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా స్టేబుల్ గా రోజంతా మెయింటైన్ అవ్వడానికి. ప్లస్ ఫైబర్ ఎనఫ్ ఉంటుంది కాబట్టి సటైటీ అంటే తృప్తి చెందుతుంది అనమాట. మళ్ళీ మీకు క్రేవింగ్స్ అవ్వవు ఇది తినాలి అది తినాలి అని. సో ఈ ప్లేట్ మెథడ్ బెస్ట్. ప్రోటీన్ అయితే 0.8 to 0.12 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే. దాదాపు 1 గ్రామ్ అనుకుంటే మీరు 60 కేజెస్ ఉంటే 60 గ్రామ్స్ ప్రోటీన్ ని ఒక రోజులో డివైడెడ్ గా తీసుకోవచ్చు. మార్నింగ్ 30 గ్రామ్స్, ఈవినింగ్ 30 గ్రామ్స్, లేదా మార్నింగ్ 30 గ్రామ్స్, మధ్యాహ్నం ఒక 10 గ్రామ్స్, ఈవినింగ్ లో ఇంకొక 20 గ్రామ్స్, అలా 60 కేజెస్ పర్సన్ 60 గ్రామ్స్ పర్ డే ప్రోటీన్ ని ఇలా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రోటీన్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే బెస్ట్. మీకు మజిల్ లాస్ ని ప్రివెంట్ చేస్తుంది, ఇన్సులిన్ స్పైక్స్ లేకుండా చేస్తుంది, లేట్ హంగర్, మీరు ఈవినింగ్ నైట్ హంగ్రీ కాకుండా కొంచెం కాపాడుతుంది అనమాట. మీరు కార్బోహైడ్రేట్స్, ఆఫ్ కోర్స్ నేను చెప్పాను మీకు 1/4 ప్లేట్ కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని. కానీ మీరు కొంచెం రైస్ లేకపోతే బ్రెడ్, బర్గర్స్ ఏదో తింటున్నారు, బయటకు వెళ్తున్నారంటే అవి కొంచెం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డేలో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే లేటర్ హాఫ్ ఆఫ్ ద డేలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువగా ఉంటుంది అనమాట. సో లార్జ్ పార్టీస్ కానీ, హెవీ డిన్నర్స్ కానీ నైట్ అవాయిడ్ చేసుకోవాలి. సాల్ట్ WHO గైడ్లైన్స్ ప్రకారం <5 grams పర్ డే. కానీ హైపర్ టెన్సివ్ పేషెంట్స్, నేను హైపర్ టెన్సివ్ వీడియోలో క్లియర్ గా చెప్పాను, <2.5 grams పర్ డే ఉండేటట్లు చూసుకోవాలి. బ్లడ్ వెజల్ లో ఉండే ఎండోథీలియం అంటే లోపల ఉండే చిన్న సెల్స్ పొరని కాపాడుతుంది అనమాట మీరు తక్కువ సాల్ట్ తిన్నట్టయితే. సో హైపర్ టెన్షన్, హై బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఫైబర్ అంటే వెజిటబుల్ ఇంటేక్. అట్లీస్ట్ 25 to 30 grams ఆఫ్ ఫైబర్ ఉండేటట్లు చూసుకోండి. మాకు ఎలా తెలుస్తుంది మేడం ఏ వెజిటబుల్ లో ఎంత ఫైబర్ అంటే సింపుల్ చాట్‌జిపిటినో గూగుల్‌నో అడగండి. ఇలాంటివి అడగచ్చు. మీ క్యారెట్, సరే సపోజ్ ఒక 25 grams ఆఫ్ క్యారెట్ లో నాకు ఎంత ఫైబర్ ఉంది ఇలాంటివి అడగచ్చు. నో హార్మ్. డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అడగద్దండి ఏఐని, కానీ ఇలాంటివి అయితే అడగచ్చు. ఇవి చాలా హెల్ప్ కూడా చేస్తాయి మీరు ఇలా ప్లాన్ చేసుకోవడానికి. సో 25 to 30 grams ఆఫ్ ఫైబర్ పర్ డే ప్లాన్ చేసుకోండి. ఫైబర్ ఎక్కువగా తినడం వల్ల, అట్లీస్ట్ అడిక్వేట్ గా తినడం వల్ల LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కొంచెం కంట్రోల్లోకి వస్తాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనమాట. గ్లూకోజ్ కంట్రోల్లోకి వస్తుంది. గట్ మైక్రోబయోమ్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే మన ఇంటెస్టైన్ లో, పేగులలో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. థైరాయిడ్ విషయానికి వస్తే ఇది స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయాలి అనేం లేదండి.
ముందు క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, బ్రొకోలీ, కాలీఫ్లవర్ ఇవన్నీ ఎక్కువ తినొద్దు అనేవాళ్ళం. కానీ బాయిల్డ్ కానీ స్టీమ్డ్ కానీ తీసుకుంటే అందులో ఉండే గాయిట్రోజన్స్ ఇన్యాక్టివ్ అయిపోతాయి అనమాట. అంటే మనకి గాయిటర్ అంటే థైరాయిడ్ స్వెల్లింగ్ ని కాజ్ చేసే సబ్స్టెన్సెస్ ఇన్యాక్టివ్ అయిపోతాయి. సో పచ్చివి రెగ్యులర్గా సలాడ్స్ తింటుంటారు కదా, వాళ్ళకి థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉన్నట్టయితే, ఎస్పెషలీ హషిమోటోస్ థైరాయిడ్ అని ఒక హైపోథైరాయిడ్ కండిషన్, అందులో గాయిటర్ అంటే థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. అప్పుడు వీళ్ళు సైమల్టేనియస్గా ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా సలాడ్స్, పచ్చివి రా వెజిటబుల్స్ తిన్నట్టయితే వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారు. అదర్వైజ్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం స్టీమ్డ్ తింటే అన్నీ తినచ్చు. కొంచెం ఐరన్ ఇంటేక్ అడిక్వేట్గా ఉందా, కరెక్ట్గా ఉందా, సెలీనియం సోర్సెస్ ఫుడ్లో అడిక్వేట్గా ఉన్నాయా, ఇవి చూసుకోవాలి. ఓవర్గా తీసుకొని అవసరం లేదు. ప్లస్ హైపర్ థైరాయిడ్ ఉంటే ఈ రూల్స్ వర్తించవు. వాళ్ళు ఐరన్ తక్కువగా తీసుకోవాలి, రివర్స్ అనమాట వాళ్ళకి. సింపుల్ వెయిట్ లాస్ లాజిక్ ఏంటి, ఈ న్యూట్రిషనల్ రిచ్ ఫుడ్, ఈ బ్యాలెన్స్డ్ ఇంటేక్ తీసుకొని నేను చెప్పిన ప్లేట్ మెథడ్ ప్లస్ క్యాలరీ డెఫిసిట్ ఒక 500 to 750 కిలో క్యాలరీస్ పర్ డే తగ్గించారంటే, సపోజ్ ఒక యావరేజ్ నార్మల్ వెయిట్ పర్సన్కి 2000 కిలో క్యాలరీస్ పర్ డే రిక్వైర్మెంట్, ఎనర్జీ రిక్వైర్మెంట్ అనమాట. అంటే మీరు తినే ప్రతి ఫుడ్కి ఎనర్జీ రిక్వైర్మెంట్ క్యాల్కులేషన్ ఉంటుంది. మీరు తినే చిప్స్ పాకెట్ వెనకాల రాసింటారు చూడండి, ఎనర్జీ ఇంత అని. సో ఎన్ని కిలో క్యాలరీస్ అని రాసింటారు, ఎన్ని గ్రామ్స్కి. అలాగా మొత్తం డే కలిపి మనకి మాక్సిమం 2000 to 2500 కిలో క్యాలరీస్ పర్ డే ఉంటుంది. అందులో మన రిక్వైర్మెంట్, మన హైట్, వెయిట్ని బట్టి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. సో అందులో మీరు ఒక 500 to 750 డెఫిసిట్ మీకు కావాల్సిన దానికంటే తక్కువ తీసుకొని, బట్ స్టిల్ బ్యాలెన్స్ న్యూట్రిషనల్ రిచ్ ఫుడ్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. ఇది సింపుల్ లాజిక్, ఏం మాయలు మంత్రాలు లేవు అందులో. స్టార్వేషన్ అంటే ఎక్కువ కాలం పస్తులు ఉండడం మంచిది కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంతవరకు బెనిఫిషియలే. సస్టైనబుల్ డైట్ తీసుకోవాలి, అంటే ఎప్పుడూ మీరు మెయింటైన్ చేయగలిగే డైట్ తీసుకోండి. క్రాష్ డైట్స్ మంచివి కాదు. సో ఇవన్నీ నేను పాటించే ప్రిన్సిపల్స్ నేను డైట్ ప్లాన్ చేసేటప్పుడు. దీంతో పాటు వాళ్ళకి HbA1c ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, రీనల్ ఫంక్షన్, క్రియాటినిన్ ఎలా ఉంది, యూరియా ఎలా ఉంది, వాళ్ళ లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, వర్క్ షెడ్యూల్ ఎలా ఉంది, అంటే వర్కౌట్స్ చేస్తున్నారా, వాకింగ్కి వెళ్తున్నారా, వాళ్ళ బాడీ కంపోజిషన్ అనాలిసిస్, BMI ఎలా ఉంది, వాళ్ళ కల్చరల్ ఫుడ్ ప్యాటర్న్ ఏంటి, ఎక్కువ రైస్ తింటున్నారా, రోటీస్ తింటారా, రా వెజిటబుల్స్ తినగలరా లేదా, ఇలాంటివన్నీ స్టడీ చేసి వాళ్ళ డైట్ ప్లాన్ ఫిక్స్ చేస్తామన్నమాట. ఇదంతా ఒక ఎవిడెన్స్ బేస్డ్ డయట్ అనమాట. అన్ని మనం స్టాండర్డ్ గైడ్ లైన్స్ పాటించి అన్నిటి నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని పర్సనలైజ్డ్గా వాళ్ళకి అప్లై చేసి ప్రిపేర్ చేసే డైట్. ప్లస్ సస్టైనబుల్, మీరు ఎప్పుడు పాటించగలరు మీ ఇంట్లో వండుకొని. ఈ కీటో డైట్, ఎక్స్ట్రీమ్ కీటో డైట్ కానీ, జీరో కార్బ్ డైట్ కానీ, ఓన్లీ వాటర్ డైట్స్ లేదా ఓన్లీ ఫ్రూట్ డైట్స్, డీటాక్స్ డైట్స్, ఇవన్నీ చేయకూడదు, మంచిది కాదు, అందరికీ సెట్ అవ్వవు. డిసీజెస్ వేరే కావచ్చు, కానీ మెటబాలిక్ కరెక్షన్ ప్రిన్సిపల్స్ ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్కి ఒకటేనండి. సో మీకు ఈ బేసిక్ డైట్ ప్రిన్సిపల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సీ యూ, డాక్టర్ చైతన్య.